హాయ్ హలో నమస్తే, నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో ముందుగా ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. సో మీరందరూ రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. సో నేను ఇవాళ కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. మేము రాఖీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, మా పాప వాళ్ళ బ్రదర్కి రాఖీ అనేది ఎలా కట్టింది అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. రాఖీ అంటే ఏంటంటే, రా అన్నయ్య, కష్టాల్లోనూ సుఖాల్లోనూ నాతో పాలు పంచుకోవడానికి రా అన్నయ్య అని మనం మన బ్రదర్స్ని బొట్టు పెట్టి స్వీట్ ఇచ్చి అదేవిధంగా హారతి ఇచ్చి మనం ఆహ్వానిస్తామన్నమాట. మన కష్ట సుఖాల్లో అన్నిట్లోనూ మనకేమన్నా కష్టం వచ్చినప్పుడు, సుఖం వచ్చినప్పుడు ఏదన్నా మనతో షేర్ చేసుకోవడానికి రా అని మనం పిలుస్తామన్నమాట. సో రాఖీ అనేది తాడు మాత్రమే కాదండి. సో మనలో ఉన్న ప్రేమ, ఆప్యాయత, మనలో ఉన్న బంధం, మనలో ఉన్న మమత, మనలో ఉన్న మొత్తాన్ని రంగరించి మనం ఒక దారంగా అల్లి మనం బ్రదర్స్కి కడతామన్నమాట. సో రాఖీ అంటే అదండి. సో అన్న అంటే ఏంటంటే అమ్మలోని ప్రేమధనం, అదేవిధంగా నాన్నలోని బాధ్యత, రెండింటినీ కలిపి అన్న అంటారండి. అదేవిధంగా తమ్ముడు అంటే ఏంటంటే తండ్రి తర్వాత మన ముందు ఉండి డేర్గా మనకు ప్రపంచాన్ని, లోకాన్ని పరిచయం చేసి, రా అక్క, నాన్న లేకపోయినా కానీ నేనున్నాను తోడుగా, నీకు లోకాన్ని చూపిస్తాను, నీకు అండగా నేనుంటాను, రా అక్క అని మన చేయి పట్టుకొని ముందుకు నడిపించేవాడే తమ్ముడండి. సో అన్న తమ్ముళ్ళని ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. అదేవిధంగా అక్క చెల్లెలను కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఈ రాఖీ పండుగని అందరూ కూడా ఆనందంగా, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. సో 2019 నుంచి మనకి కోవిడ్ ఉంది కదా. సో ఈ కోవిడ్ వల్ల మనం ఎంతోమందిని కోల్పోయాము. ఎంతోమంది అన్నల్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు, అక్కల్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు, చెల్లెలని, తమ్ముళ్ళని కోల్పోయిన వాళ్ళు ఉంటారు. సో అదేవిధంగా వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, పాత విషయాల గురించి గుర్తు చేసుకోకుండా ఎవరు ఉండరు, ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. మనం బాల్యంలో వాళ్ళతో గడిపినటువంటి ఏవైతే స్వీట్ మెమరీస్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తు చేసుకొని ఈ రాఖీ పండుగ రోజున వాళ్ళని తలుచుకోండి. అదేవిధంగా ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడకండి. సో వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మనతో పాటు ఉన్నట్లే, మన అన్న కానీ, మన తమ్ముడు కానీ, మన చెల్లి కానీ, అక్క కానీ వాళ్ళు మనతో పాటు కలిసి పుట్టి పెరిగారు. సో మన రక్తం పంచుకు పుట్టి ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళ బ్లడ్ మన బ్లడ్ ఒకటే. సో మన బ్లడ్లోనే వాళ్ళు ఉన్నారనమాట. సో అందుకని ఎవ్వరూ బాధపడద్దు, ఎవ్వరూ కూడా అధైర్యపడద్దు, ఎవరు కూడా కష్టాల్లో ఉన్నాము, మేము బాధల్లో ఉన్నామని ఎవ్వరూ కూడా ఫీల్ అవ్వద్దు. స్వీట్ మెమరీస్ గురించి తలుచుకోండి, హ్యాపీగా ఉండండి. వాళ్ళతో మీరు గడిపినటువంటి ఆనందమైన క్షణాలను గురించి, ఆ ఫొటోస్ ఏమన్నా ఉంటే వాటిని గురించి చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీరు హ్యాపీగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. సో మీరు కష్టంగా ఉండి, మీరు బాధగా ఉంటే మిమ్మల్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు కూడా డీలా పడిపోతారు. సో ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా హ్యాపీగా ఉంటుంది. సో మనం బాధగా ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా బాధగానే ఉంటుంది అనమాట. సో ఎప్పుడూ హ్యాపీగానే ఉండండి, సంతోషంగానే ఉండండి. సో నేను ఇవాళ లండన్లో మా అన్నయ్య ఉంటాడండి. సో మా అన్నయ్య 2019లో లక్సంబర్గ్లో మా ఇంటికి వచ్చారనమాట. సో అప్పుడు వచ్చినప్పుడు మేము రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకున్న కొన్ని ఫొటోస్, అదేవిధంగా ఈరోజు మా పాప వాళ్ళ బ్రదర్కి రాఖీ కట్టిన ఫొటోస్, వీడియోస్, అదేవిధంగా అలాగే నాకు 3 అన్నయ్యలు అనమాట. సో ఓన్ బ్రదర్స్ కాదండి, మా అమ్మ వాళ్ళ పిల్లలు. సో మా పెద్ద అమ్మకి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సో వాళ్ళు ఖమ్మంలో ఉంటారనమాట. సో మా రెండో అమ్మకి 2 అబ్బాయిలు. సో ఒక అన్నయ్య వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు, ఇంకో అన్నయ్య వచ్చేసి లండన్లో ఉంటారు. సో వాళ్ళు నాకు ఓన్ బ్రదర్స్ కన్నా ఎక్కువ అనమాట. ఒక రక్తం పంచుకు పుట్టిన పిల్లలు కాకపోయినా కానీ వాళ్ళు నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే అంత బాగా చూసుకుంటారు. సో 2019లో మా సిస్టర్ ఎక్స్పైర్ అయింది. సో ఎక్స్పైర్ అయినప్పుడు మా రెండో బ్రదర్, మా చైతన్య అన్నయ్య అన్నాడనమాట, సో నేను రాఖీస్ నేను ఇంకా కట్టుకోను అని చెప్పి అన్నాడనమాట. లేదన్నయ్య, నువ్వు కట్టుకోకపోతే అక్క ఫీల్ అవుతుంది. సో అక్క ఉన్నది అని అనుకునే అదే ఫీలింగ్తో నువ్వు రాఖీ కట్టుకోవాలి అని చెప్పాను. సో అన్నయ్య అలాగే కట్టుకుంటున్నాడు. మా పెద్దన్నయ్య అండి, ఆనంద్ అన్నయ్య, ఖమ్మంలో ఉంటారు. నెక్స్ట్ మా రెండో అన్నయ్య చైతన్య, నెక్స్ట్ మా మూడో అన్నయ్య లండన్లో ఉంటారనమాట. లక్సంబర్గ్ వచ్చారండి. లక్సంబర్గ్ వచ్చినప్పుడు నేను అప్పుడే రాఖీ కట్టాను అంటే, నేను రాఖీ పండగ అప్పుడు ఆల్రెడీ రాఖీస్ అనేవి పోస్ట్ చేశాను.
తర్వాత ఇంకా ఇండియా వెళ్ళినప్పుడు అన్నయ్యకి రాఖీ కడదామని అనుకున్నాను. కానీ అన్నయ్య వాళ్ళు సడన్గా వచ్చారు. సడన్గా వచ్చేటప్పటికి ఇంకా అప్పుడే రాఖీ కట్టేశాననమాట. ఇంకా నాకు పర్టిక్యులర్ డే అనేది కాకుండా మా అన్నయ్య వాళ్ళతో ఎప్పుడు స్పెండ్ చేస్తే అప్పుడే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అండి. ఇక్కడ వచ్చేసి మా పాప వాళ్ళ అన్నకి రాఖీ కడుతుంది. మా అక్క వాళ్ళ బాబండి వీడు. రాఖీ కట్టిన తర్వాత గిఫ్ట్లు అవి తీసుకొని బాగా ఎంజాయ్ చేసుకుంటూ బాగా చాలాసేపు ముచ్చట చేసుకుంటూ ఉన్నారనమాట. ఏదైనా కానీ రాఖీ కడితే వచ్చిన ఫీలింగ్ అదే చాలా బాగుంటుంది కదా. అందులో చిన్నప్పుడు ఏంటంటే అన్నకి రాఖీ కడితే అన్న మనకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పని అది చూసుకోవడము అది భలే చాలా బాగుంటుంది కదా చిన్నగా ఉన్నప్పుడు అనమాట. అందులో మా పాప చాలా ఎంజాయ్ చేసిందనమాట. ఏంటంటే ఎప్పుడూ కూడా పోస్ట్లో పంపించడం అలాగే కానీ డైరెక్ట్గా రాఖీ కట్టడం అనేది ఏంటంటే చిన్నప్పుడు పసిపిల్లగా ఉన్నప్పుడు అది పుట్టినప్పుడు 4th మంత్ 5th మంత్ అనమాట. దాంతో ఇలా టచ్ చేయించి రాఖీ కట్టించాము. తర్వాత ఇంకంతా కొరియర్ చేయడమే మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి కుదిరిందనమాట రాఖీ కట్టడం అనేది. ఇది లాస్ట్ ఇయర్ జరిగిన రాఖీ సెలబ్రేషన్స్ అండి. సో ఏంటంటే మా చిన్నదాంది బుడ్డదాంది రాఖీ కూడా ఇదే కట్టేసిందనమాట. తర్వాత ఇలాగ పిల్లలు అనేది రాఖీ పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. నేను మా అన్నయ్య వాళ్ళతో అనమాట చాలా బాగా బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే మా అక్క నేను చాలా బాగా ఉండేవాళ్ళం. మా అక్క చాలా సైలెంట్గా ఉండేది. నేనైతే పిచ్చి గోల చేసి అల్లరి చేసేదాన్ని అనమాట. అందుకనే మా అన్నయ్య వాళ్ళకి మా రిలేటివ్స్కి అందరు కూడా నాకు ఎక్కువ గారాబం చేసేవాళ్ళు చిన్నప్పుడు చిన్నది అని. అందుకని మనకి ఒక రేంజ్లో ఉండేదన్నమాట మనల్ని ట్రీట్ చేయడము అదంతా కూడా. ఏదైనా కానీ మనదే రాజ్యం అనమాట చిన్నప్పుడు. సో ఏంటంటే పిచ్చిగా గోల చేయడం అల్లరి చేయడం అదంతా కూడా అసలు భలే ఉండేది. ఇక్కడ వీళ్ళైతే రాఖీ కట్టిన తర్వాత ఇంకా ఎగరడం అనమాట. పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసి గోల చేశారు. ఇంకా తర్వాత ఏంటంటే మా చిన్నదాని రాఖీ కూడా ఇది నెక్స్ట్ మళ్ళీ వాడు వచ్చాడు మా ఇంటికి. వాడు వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చిన్నదాని రాఖీ కూడా ఇది కట్టేసింది అనమాట. అలా సెలబ్రేట్ చేసుకున్నారు. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఐ హోప్ సో. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని వీడియోస్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిలా తేజ. బాయ్. అండ్ మాకు కొంచెం కింద కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. కింద మా ఫ్లాట్లో కబోర్డ్స్ అనేది చేయించుకుంటున్నారు ఎవరో. సో అందుకని మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ప్లీజ్ దాన్ని కన్సిడర్ చేయండి. ఓకేనా? బాయ్.